ఒక ఊరిలో భిక్షాటన చేసే ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ పడిపోయాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి లేపి, అయ్యో పెద్దయ్య, చూసి నడవచ్చు కదా, కొంచెం ఉంటే బస్సు కింద పడిపోదు అని చెప్పాడు. లేదు బాబు, భోజనం చేసి 2 రోజులు అవుతుంది, బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అన్నాడు. అవునా, ఒక వ్యక్తి భోజనం చేయకుండా 2 రోజులు ఉండడం అని ఆలోచించి పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ఆయన ఒక టిఫిన్ పొట్లం పట్టుకొచ్చి ఇచ్చాడు. దాన్ని ఆ పెద్దయిన 2 భాగాలుగా చేసి తింటున్నాడు. అయ్యో పెద్దయ్య, మొత్తం నీకే తినేయని చెప్పాడు. లేదు బాబు, ఈ పూటకి ఇది దొరికింది, సాయంత్రం దొరుకుతుందో లేదో తెలియని జీవితం కదా, కొంచెం సాయంత్రానికి ఉంచుకుంటా అన్నాడు. తను బాగా ఆలోచించి, పక్కనే నా రూమ్ ఉంది, నువ్వు పగలంతా ఎక్కడ భిక్షాటన చేసినా సాయంత్రం అయ్యేసరికి నా రూమ్కి వచ్చి భోజనం చేయి, అక్కడే హాల్ ఉంది, అక్కడే పడుకుంది కానీ అని చెప్పాడు. ఓకే అని చెప్పి పగలంతా ఎక్కడ భిక్షాటన చేసినా సాయంత్రం అయ్యేసరికి తన రూమ్ దగ్గరికి వెళ్ళేవాడు. తను పెట్టింది తిని అక్కడే పడుకునేవాడు. కొన్నాళ్ళు బాగానే సాగింది. అనుకోకుండా ఒకరోజు అతనికి అన్నం పెట్టి ఆయన ఊరు వెళ్ళాల్సి వచ్చింది. చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎదురు చూశాడు, రాలేదు. మరుసటి రోజు భిక్షాటనకి వెళ్ళాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. సరే, ఏమీ దొరకపోయినా సాయంత్రం నాకు అన్నం పెట్టేవాడు వస్తాడు కదని తిరిగి వచ్చేసాడు. తను రాలేదు. మళ్ళీ యథావిధిగా భిక్షాటనకి వెళ్ళాడు. కొంచెం దూరం తిరిగేసరికి నీరసం వచ్చేసింది. ఇంత నీరసంతో ఏం తిరుగుతాం, మనకి ఎలాగ పెట్టేవాడు ఈ రోజైనా వచ్చేస్తాడు కదని మళ్ళీ రూమ్కి వచ్చేసాడు. తను రాలేదు. ఇంకా లెగిసి వెళ్ళి తిరిగి భిక్షాటన చేసే ఓపిక కూడా లేకుండా భిక్షగాడు అలాగే పడుకుని ఉన్నాడు. ఆ మరుసటి రోజు తను వచ్చాడు. అయ్యో పెద్దయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళలేదా, ఇలా అయిపోయావేంటి అన్నాడు. లేదు బాబు, నువ్వు వస్తావా అని ఆశతో ఇలాగే పడుకుని ఉన్నాను, ఎక్కడ తిరిగినా ఏమీ దొరకలేదు అన్నాడు. అయ్యో, నీకోసమైనా 5 నిమిషాల్లో వంట చేస్తాను ఆగు అని టక వంట చేయడం మొదలుపెట్టాడు. వీలైనంత తొందరగా వంట చేసి తీసుకొచ్చి, పెద్దయ్యలే అన్నం తిను అన్నాడు. రేపేసరికి పెద్దయిన చనిపోయినాడు. అయ్యో, నా వల్ల ఇతను చనిపోయాడు అని బాధపడ్డాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తన పరిచయం అవ్వక ముందు ఏదోలా కష్టపడి ఒక పూటైనా తినేవాడు. తన పరిచయం అయిన తర్వాత నాకు పెట్టేవాడు ఉన్నాడు కదా అనే ధైర్యంతో తిరగడం ఆపేశాడు. సో మనకి మనం కష్టపడితే ఏదైనా సాధించగలం. ఒకరి మీద ఆధారపడితే అది ఏ దారికి తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. ఒకరి మీద ఆధారపడే జీవితాన్ని ఎవరూ అలవాటు చేసుకోవద్దు. మనకు మనంగా కష్టపడి పైకి వచ్చే జీవితాన్ని వెతుక్కోండి. మీ విలేజ్ బై శంకర్. ప్లీజ్ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.